వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఒక కార్యక్రమంలో గతంలో టైలర్స్ డే నిర్వహిస్తే కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఎవరు వచ్చేవాళ్లు కాదు. కానీ ఈ రోజు కార్యక్రమానికి సుమారు 400 మంది టైలర్స్ హాజరయ్యారు. అంటే మాకే ఆశ్చర్యంగా ఉందని మహిళా టైలర్ యూనియన్ సభ్యులు తెలియజేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో కందుకూరులో వికలాంగుల పాఠశాలకు చెందిన చైర్పర్సన్ సుబ్బారెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అక్కడున్న వికలాంగుల పిల్లలకు బట్టలు అందరూ డొనేషన్ వేసుకుని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి సుబ్బారెడ్డికి అందించారు. టైలర్స్ అందరూ మాట్లాడుతూ ప్రభుత్వం మాకు బిల్డింగ్లు కట్టినప్పుడు మున్సిపాలిటీ తరపున ఏర్పాటు చేయాలని, మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా టైలర్ ఎక్కువగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం చేసిన సాయమే మనమైతే ఉంటుంది. ఎప్పటికైనా మనం ఎవరికైతే మంచి చేస్తామో ఆ మంచి మనల్ని కాపాడుతుంది అని గట్టిగా నమ్మే వాళ్ళలో నేను మొదటిగా ఉంటాను. అందరికీ మంచి చేయడం ఆ పిల్లలకు ఉద్దేశించి ఒక 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి బాలాజీ ఆ పిల్లలను ఉద్దేశించి ఇంకొక 5 రూపాయలు 500. సుభాషిణి టైల్స్ వాళ్ళు ఆ పిల్లలకి ఒక 500 రూపాయలు ఇక్కడ సేవా దృక్పథంతో ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలకి అందించిన తక్కువే, కానీ దీంట్లో మనం అందరం భాగస్వాములు అయినందుకు అందరికీ టైలర్స్ యూనియన్ తరఫున మన రఫీ గారు కానీ, అలాగే సరిత మేడం గారు కానీ, మిగతా గ్రూప్ సభ్యులు మొత్తం ఒక యూనియన్ గా ఏర్పడి ముందుగా ఒక ప్లాన్ ప్రకారం మా మానసిక మాకు ముందుగా అప్రోచ్ అయ్యి పిల్లలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అడిగి వాళ్ళకి పలానా బట్టలు కావాలి సార్ మేము అని చెప్పినప్పుడు వాళ్ళు పిల్లలందరికీ ఒక బట్టల షాపులో అప్పచెప్పేసి మీకు కావాల్సింది తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే పిల్లలందరికీ టీషర్ట్స్ సెలెక్షన్ చేసుకొని సార్ మన రఫీ గారికి చెప్పడం జరిగింది. వెంబడి రఫీ గారు బట్టల షాపు చెప్పగానే ఇమ్మీడియట్గా అవన్నీ ఈ రోజు ఈ టైలర్స్ డే యూనియన్ తరఫున పిల్లలందరికీ మాకు డొనేషన్ చేసినందుకు మా టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మన రఫీ సార్ కూడా ఈ టైలర్స్ తో సంబంధం లేకుండానే విడిగా ఆయన మా పాఠశాలకి నిరంతరం విజిట్ వస్తూ, అలాగే మా సరిత మేడం గారు కూడా మీకు అందరికీ తెలియదు మాకు రూపాయలు పిల్లలకి ఏదైనా అవసరాలు నిమిత్తం ఇస్తున్నారు. సేవాభావంతో అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమం మన టైలర్లు కూడా చేయగలమని అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం దూరం ఉంటే అంత దూరం ప్రతి వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుంటాం. దాంట్లో ఎక్కడ వెనక్కి తగ్గ సమస్య లేదు. మా టైలర్లు మా టైలర్ యూనియన్ తరఫు నుంచి, కందుకూరు యూనియన్ తరఫు నుంచి మీరు మాట్లాడుతున్నారు పాల్గొన్నారు. ఇంకొక 500 రూపాయలు ఇచ్చారు. అలాగే కందుకూరు టైలర్ యూనియన్ తరఫు నుంచి మీకు మాట్లాడుతున్నాం. కందుకూరు టైలర్ సమూహం ఎంతో చూడండి. ఇక్కడ కందుకూరు టైలర్స్ తలుచుకుంటే ఏమైనా చేస్తాం. చేయగలమా లేదా? చేయగలమా లేదా? చేస్తాం, చేయబోతున్నాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మా పాఠశాల వరకు డొనేషన్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఈ డొనేషన్ ఇక్కడ ఇచ్చే కంటే కూడా మా పాఠశాలలో వచ్చి విజిట్ చేసి ఇస్తేనే మాకు సంతృప్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇలా తీసుకునే బదులు మీరు మా పాఠశాలకు వచ్చి విజిట్ చేసి మేము చేసే కార్యక్రమం మీ కళ్ళతో మీరు గమనిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది మీరు చేసే డొనేషన్కి. కాబట్టి మీరు డొనేషన్ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి పాఠశాలకి. మా యొక్క